రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కువ చర్చనీయాంశంగా మారింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ప్రతిపాదించిన గాంధీ సరోవర్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలు రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడ, జాగీర్, అత్తాపూర్, హైదర్గూడ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సమావేశాలకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భూములు తీసుకున్నా, ఇళ్లు కూల్చేసినా సరైన పరిహారం ఇస్తారా లేదా అనే అనుమానాలతో ప్రజలు గట్టిగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాంధీ సరోవర్ అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలో రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్టోల కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టు అనేది ప్రజలకు అసలు ఉపయోగం లేనిదని పట్టోల కార్తిక్ తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్టు చేశామని చెప్పుకోవటానికే అన్నారు. ప్రజలకు నేరుగా లాభం లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు చేపట్టడం సరైన నిర్ణయం కాదని అన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటుందని, కోర్టును కూడా ఆశ్రయించేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ఇదొక వ్యానిటీ ప్రాజెక్ట్, అంటే ప్రభుత్వానికి చూపించుకునే ప్రాజెక్ట్. దీనివల్ల లాభం అనేది ప్రభుత్వానికే గాని ప్రజలకు గాని ఏ కోణాన కూడా లేదు. ఇట్లాంటి వ్యానిటీ ప్రాజెక్ట్ ని ప్రజల మీద రుద్దుతూ ముఖ్యమంత్రి గారికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలనే ఒక కోరికతో, ఆ కోరిక నుంచి పుట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడే చెప్పిన చాలా మందికి తెలియదు, ఎఫ్టీఎల్ పేర్ల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నోటీసులు ఇచ్చింది. అసలు మూసీకి ఎఫ్టీఎల్ ఎక్కడుందంటున్నా? మూసీకి ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ లైన్స్ ఫిక్స్ చేయలేదు. ఎంఎఫ్ఎల్ లైన్స్ అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అదే ఫిక్స్ చేయలేదు. అది ఫిక్స్ చేయకుండా నోటీసులు ఎట్లా ఇస్తారు? మీరు అటు గండిపేట పోతే, నార్సింగి పోతే, మూసీ నది మీదనే అంత పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్ కడుతున్నారే, ఇలా కనిపిస్తలేదా? మళ్ళీ దానికి ఎందుకు ఇయ్యారు నోటీసులు? మళ్ళీ ఆ భూమి ఎందుకు టేక్ ఓవర్ చేయదు గవర్నమెంట్? ముమ్మాటికి పెద్ద ప్రజా ఉద్యమం చేపడతాం, ఇది కోర్టులో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, అసెంబ్లీలో కూడా తీసుకెళ్లి కొట్లాడతామని మనం చేస్తాం. మూసీ ప్రక్షాళన బాధితులు కూడా ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో మూసీ ప్రక్షాళన పేరుతో చాలా మంది ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రాకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమకు సరైన హామీలు, భద్రతా చర్యలు లేకుండా భూసేకరణకు ముందుకు రావడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దర్గా ఖలిస్తాన్ మాజీ కార్పొరేటర్ అస్లం బిన్ అబ్దుల్లా కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా బలవంతంగా ప్రాజెక్టులు అమలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మా బాధ ఏంటంటే వీళ్ళు మూసీ డెవలప్మెంట్ ప్లాన్ అన్నారు. మూసీ డెవలప్మెంట్ అంటే నువ్వు మూసీ ఏరియాలో చేసుకో, బఫర్ జోన్ లో చేసుకో, దానికి వచ్చి ఎంఎఫ్ఎల్ లో చేసుకో. ఎంఎఫ్ఎల్ బఫర్ జోన్ దాటి 400 మీటర్స్ వరకు నీకు రావాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్. సరే 400 మీటర్స్ వరకు వచ్చారు, అయిపోయిందా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ యూ టు సరెండర్ వాలంటీర్లీ అని అన్నారు. వాలంటరీగా సరెండర్ చేయడానికి మేమైనా ఎఫ్టీఎల్ లో కొన్నామా? ఏదైనా ఇల్లీగల్ ప్లాట్స్ అవి? లేదు, మేము ఏదైనా డెస్పరేట్ గా ఉన్నామంటే అమ్మేస్తామండి. మాకు ఏ కండిషన్స్ లేవు, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, మేము ఎందుకు ఇవ్వాలి? సరే ఇస్తాము. గవర్నమెంట్ ఈజ్ ఇన్ డెస్పరేషన్ అనుకుందాం. గవర్నమెంట్ డెస్పరేట్ గా ఉంది, అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ రావాలి, అదేదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వస్తుంది అంటే లేదు. గవర్నమెంట్ అకార్డింగ్ టు ద వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వారు ఏ యాక్ట్ లో అయితే వాళ్ళు ల్యాండ్ సరెండర్ అడుగుతున్నారో దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. కానీ అక్కడ ఏ బెనిఫిట్ లేదండి. ఇట్ ఈస్ అ సుందరీకరణ ప్రాజెక్ట్ అంట. సుందరీకరణ ప్రాజెక్ట్ కి మా ప్రైవేట్ ల్యాండ్స్ అక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. సరే అక్వైర్ చేశారనుకుందాం, మీరు ఏ రేట్ ఇస్తున్నారండి? మా పక్కన బుద్దువెల్లో 2023 గవర్నమెంట్ ఆప్షన్ చేసినప్పుడు ల్యాండ్ వాల్యూ వాస్ 35 crores per acre. బుద్వెల్లో సేమ్ టైంలో ఎస్టిమేటెడ్ రేట్ ప్రకారం కిస్మత్పూర్ లో ఇట్ వాస్ 38 crores. ఆ లెక్కన వేసినా కానీ ఇట్ వాస్ 72,000 ప్లస్ ఎక్వర్ స్క్వేర్ యార్డ్. మాకు మీరు ఆఫర్ చేసేది 20,000. మేము ఇన్నేళ్ల నుంచి కొంటున్నామండి, మాకు కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్ కాదు, మేము కొన్న డబ్బులు కూడా రావట్లేదు. అన్యాయం కాకపోతే చాలా మందికి పక్కన హూడా కాలనీలో ల్యాండ్ అక్వైర్ చేసి ఓఆర్ఆర్ అని చెప్పి ప్లాట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్లాట్లు కూడా తీసేసుకుంటున్నారు. ఇదేం న్యాయం అండి? మరోవైపు ప్రభుత్వం మాత్రం మూసీ నది తీర ప్రాంత అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందించిందని చెబుతోంది. గాంధీ సరోవర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నగరానికి ఒక అందమైన ప్రదేశంగా మార్చాలని భావిస్తోంది.
ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాల్లో నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి పర్యాటకాన్ని పెంచిన ఉదాహరణలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అలాంటి మోడల్ను ఇక్కడ కూడా అమలు చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో భూసేకరణపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ డివిజన్ ఆర్టీఓ వెంకటరెడ్డి, తహసీల్దార్ రాములు, శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రాజెక్టు వివరాలను ప్రజలకు వివరించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా, పారదర్శకంగా జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. చట్ట ప్రకారం సరైన పరిహారం అందజేస్తామని, అవసరమైతే పునరావాస సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు. గత 3 సంవత్సరాల యొక్క అమ్మకాలు, కొనుగోలు తీసుకోవడం, వాటిని అవైరీ చేసుకోవడము, రేటు నిర్ధారించడం అనేది జరుగుతూ ఉంటది. ఈ క్రమంలో చట్టంలో పేర్కొన్న విధంగా కాన్సెంట్ అవార్డు, జనరల్ అవార్డు అనే 2 అంశాలు ఉన్నాయి. రైతులతో నెగోషియేషన్ చేసి వారికి ఆమోదయోగ్యము, మరి ప్రభుత్వం ఎంతవరకు నిబంధనల ప్రకారము చెల్లించడానికి అవకాశం ఉందో ఆ విషయాలన్నింటిని కూడా చర్చించి చట్టంలో ఇతర దశలకి దశల వారీగా ఈ యొక్క నోటిఫికేషన్ ముందు పోతా ఉంటది. కాబట్టి అవన్నిటిని కూడా లేకుండా కన్సెంట్ అవార్డు ద్వారా ఇమీడియట్ గా చెల్లించే పద్ధతి కన్సెంట్ అవార్డు వారికి వివరిస్తాం. ఆ వివరించే క్రమంలో కన్సెంట్ అవార్డులో ఎంత అమౌంట్ వస్తుంది, జనరల్ అవార్డులో ఎంత అమౌంట్ వస్తుంది, కన్సెంట్ అవార్డు ద్వారా ఏ మేరకు లబ్ధి జరుగుతుంది, జనరల్ అవార్డు ద్వారా ఏ మేరకు లబ్ధి జరుగుతుంది, ఎప్పుడు ఎంత సమయం పడుతుంది అనే విషయాలు కూడా భూమి కోల్పోతున్న రైతుతో చర్చించి వారికి ఏది మేలు జరుగుతుంది అంటే వారి నుంచి ఆ యొక్క అవార్డు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. గ్రామ సభలో స్థానికులు తమ సందేహాలను, భయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. భూముల విలువ ఎలా నిర్ణయిస్తారు, పరిహారం ఎప్పుడు ఇస్తారు, పునరావాసం ఎక్కడ కల్పిస్తారు వంటి ప్రశ్నలు అడిగారు. అధికారులు ఈ అభ్యంతరాలను నమోదు చేసి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రాంతంలో రోడ్లు, పార్కులు, డ్రైనేజ్ వ్యవస్థలు మెరుగుపడతాయని, పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా వివరించారు. ఇలా ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ముందుకు సాగుతోంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు, స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ ఏ దిశగా సాగుతోంది, ప్రజల అభిప్రాయాలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.